హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం పొంగుతూ ఉండే పూరీలను పూరీ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ పిండిలో 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల గోరువెచ్చని నూనె వేసుకుని కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ని జాగ్రత్తగా చూసుకుని పోసుకోవాలి, లేకపోతే పిండి పలచనైపోతుంది. ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటే పూరీలు అంత బాగా వస్తాయి. ఈ పిండి ముద్ద పైన మూత పెట్టుకుని 1 అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా పూరీ కర్రీ రెడీ చేసుకుందాం. కర్రీ కోసం 1 బంగాళాదుంప, 1 క్యారెట్ తీసుకుని పైనున్న తొక్కను చెక్కేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న క్యారెట్, బంగాళాదుంప ముక్కలను కుక్కర్లో వేసుకుని 1 స్పూన్ ఉప్పు వేసుకుని 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఉడికిపోయిన ముక్కలను కుక్కర్లోంచి బయటకు తీసేసుకుని పెద్దవిగా ఉన్న ముక్కలను చిన్నవిగా కట్ చేసుకుందాం. కర్రీ చిక్కగా ఉండడం కోసం కొన్ని ముక్కలను ఇలా మెత్తగా కూడా చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద పాన్ లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ లోపు శనగపిండి కలుపుకుందాం. 1 అరకప్పు శనగపిండి తీసుకుని అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. దీనిని ఉండలు లేకుండా శనగపిండి మొత్తం కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు ఎంతవరకు వేగాయో చూద్దాం. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకుందాం. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్ ముక్కలను కూడా వేసుకుని కలుపుకుందాం. తరువాత ఇందులోకి కలిపి పెట్టుకున్న శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా ఒకసారి రుచి చూసి తక్కువైతే ఉప్పు వేసుకోవాలి. కర్రీ ఈ విధంగా వెంటనే బబుల్స్ వచ్చేస్తాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాగే చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అరగంట గడిచిన తర్వాత మనం మూత పెట్టుకుని ఉంచుకున్న పిండి ముద్దను బయటకు తీసుకుని పైన 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 2 పార్ట్స్ గా సెపరేట్ చేసుకుని ఒక దానిపై గాలి తగలకుండా మూత పెట్టుకోవాలి. మిగతా భాగాన్ని మనకు కావలసిన సైజులో కట్ చేసుకుని ఒక్కో ముద్దను తీసుకుని ఉండలా చుట్టుకుని కోవా బిళ్ళల మధ్యలో నొక్కాలి. దీనిపై కొద్దిగా నూనె పోసుకుని చపాతీ కర్రతో పాముకోవాలి. ఈ పూరీలు ఎంత పలుచగా చేసుకుంటే అంత బాగా ఉబ్బుతాయి. ఆయిల్ వేసుకునే కాకుండా పైన పిండి జల్లుకుని కూడా చేసుకోవచ్చు. వేయించుకోవడానికి పూరీలు సిద్ధం చేసుకున్నాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండిని వేసుకోవాలి. పిండి ఈ విధంగా పైకి తేలితే నూనె కాగిపోయినట్టు. ఇప్పుడు ఈ కాగిన నూనెలో సిద్ధం చేసి పెట్టుకున్న పూరీలను వేసుకుని వేయించుకుందాం. చూసారుగా పూరీ ఎంత బాగా ఉబ్బిందో. ఇది ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఇవి వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారతాయి. ఇప్పుడు బయటకు తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేయించుకోవాలి. చూసారుగా టేస్టీ పూరీలను, అందులోకి కర్రీని ఎంత సింపుల్ గా రెడీ చేసేసుకున్నాము. పూరీలను ఈ మసాలా కర్రీతో నంచుకుని తింటే
మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలాగే వీటిని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.